వెల్కమ్ టు సుధాకర్ సార్ ఆన్లైన్ క్లాసెస్. ఎవరైతే మొదటిగా చూస్తున్నారో ఈ ఛానల్ని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈరోజు టాపిక్ చూసినట్లయితే ప్రాజెక్టు చీతా. 1952 సంవత్సరంలో భారతదేశంలో చీతాలు అంతమైపోయాయి. సో దీనికోసం 2022 సెప్టెంబర్ నెలలో ప్రాజెక్టు చీతా పేరుతోటి ఏర్పాటు చేయడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే ఇతర ఖండాల నుంచి లేదా ఇతర దేశాల నుంచి చీతాలను భారతదేశంలోకి దిగుమతి చేసుకోవడం. భారతదేశంలోకి ఇతర దేశాల నుంచి ఖండాల నుంచి దిగుమతి చేసుకోవడం చీతాలను. అందులో భాగంగానే 2022 సంవత్సరంలో నమీబియా నుంచి, అలాగే 2023 సంవత్సరం నుంచి దక్షిణాఫ్రికా నుంచి చీతాలను దిగుమతి చేసుకోవడం జరిగింది. నమీబియా నుంచి చూసినట్లయితే 8 చీతాలను, అలాగే దక్షిణాఫ్రికా నుండి అయితే 12 చీతాలను దిగుమతి చేసుకున్నారు. ఇందులో 8 చీతాల్లో 5 ఆడ చీతాలు, 3 మగ చీతాలను దిగుమతి చేసుకోవడం జరిగింది. అలాగే ఇటీవలి కాలంలో చూసాం, మధ్యప్రదేశ్లోని కూనో అనే ప్రాంతం నుంచి గాంధీ సాగర్కి ఈ 8 చీతాల్లో కూనో నుంచి గాంధీ సాగర్కి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చీతాలను రీప్లేస్ చేస్తున్నారు. కూనో అనే ప్రాంతం నుంచి గాంధీ సాగర్కి ఎన్ని చీతాలంటే ఈ 8 చీతాల్లో 2 ఆడ చీతాలను రీప్లేస్మెంట్ చేస్తున్నారు కూనో నుంచి గాంధీ సాగర్కి. ప్రశ్న ఎలా అడగచ్చు అంటే, ఇటీవలి కాలంలో కూనో అనే ప్రాంతం నుంచి గాంధీ సాగర్కి 2 చీతాలను రీప్లేస్ చేయడం జరిగింది. ఆ 2 చీతాల పేర్లు ఏం పేర్లు అని అడగచ్చు. ఆ 2 చీతాల పేర్లు, ఒకటి ప్రభాస్, 2 పావన్ అనే ఆడ చీతాలను రీప్లేస్ చేయడం జరిగింది. అలాగే ఇటీవలి కాలంలో ఆఫ్రికాలోని బోట్స్వానా అనే ప్రాంతం నుంచి ఆ చీతాలను 8 చీతాలను దిగుమతి చేసుకోవాలని ఒప్పందం కూర్చుకున్నారు. అందులో 4 చీతాలు మే నెలలో భారతదేశానికి రానున్నాయి. అలాగే కెన్యా దేశం నుంచి కూడా చీతాలను దిగుమతి చేసుకోవాలని ఒప్పందం కూర్చుకున్నారు. ఇదండి ప్రాజెక్టు చీతా. ఇలాంటి కరెక్ట్ అప్డేట్ జాగ్రత్త కోసం యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.